హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సెటప్ చూసి మరి ఎదుగు అనుకోండి. నేను మా ఊరు వచ్చాను, బేసిక్గా మా సొంతూరు వచ్చాను చిన్న పనుండి. అందువల్లే నేను రివ్యూ చేయలేనేమో అనుకున్నాను. బట్ ఈరోజు ఎపిసోడ్ చూసాక ఆల్రెడీ నేను ఎపిసోడ్ గురించి చేయలేదు. దమ్ము శ్రీజ గారు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత నాకు ఎందుకు అన్ఫేర్ అనిపించింది. అరే, మనం కామన్ మ్యాన్గా మనం ట్రై చేసినప్పటికీ కూడా వాయిస్ రైజ్ చేసినా ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు. ఆ డిసప్పాయింట్మెంట్ ఏమో తెలియదు, కానీ మొత్తానికి అసలు చేయకూడదేమో అనుకున్నాను. బట్ ముందు నుంచి ఒక పాయింట్ కోసం చేశాం కదా, సో దాన్ని కంటిన్యూ చేయాలి కాబట్టి ఏదో విధంగా తప్పదా అన్నారు కాబట్టి. అండ్ ఆల్సో మేజర్ రీజన్ ఏంటంటే శ్రీజ గారు మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నారంట, అది అఫీషియల్గా రావాలంతే. సో అఫీషియల్గా వస్తే వెరీ హ్యాపీ. సో అందువల్లే ఈ ఒక్కరోజుకి కొద్దిగా ఈ కెమెరాని ఈ ఫోన్ని ఈ మాటను మైక్ కూడా లేదు, సో కొద్దిగా దూరంగా వినిపిస్తుందేమో, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇంక లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో ఓపెన్ చేయడమే మొత్తం నిన్న ఎక్కడైతే ఎపిసోడ్ ఆగిందో అక్కడ నుంచే మళ్ళీ మొదలైంది. సో అందరినీ తీసుకుని వచ్చి బిగ్ బాస్ సోఫాలో కూర్చోండి అని చెప్పని అన్నారు. అందరూ సోఫాలో కూర్చున్న తర్వాత వైల్డ్ స్టామ్, ఫైర్ స్టామ్ మీరు అందరికీ కూడా బిగ్ బాస్ వెల్కమ్ చేశారు. ఆ తర్వాత అందరిని వరుసగా కూర్చోబెట్టి చెప్పాడు అనమాట, ఇప్పటి నుంచి అసలైన యుద్ధం మొదలైంది అని చెప్పని అన్నాడు. అందరూ సిద్ధంగా ఉండండి అని చెప్పని అన్నారు. ఎవరి ప్లాన్ వాళ్ళు లోపల వేసుకుంటూనే ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ మన వైల్డ్ కార్డ్స్ వీళ్ళందరూ వచ్చి భరణి గారిని సెంటర్ చేస్తారండి. భరణి గారిని కూర్చోబెట్టి నుంచోబెట్టి స్విమ్మింగ్ పూల్ దగ్గర, సార్ ఇప్పుడు దివ్యాని మిమ్మల్ని నిన్న మేము బెలూన్స్ కట్ చేసాం కదా శ్రీజాది, అదే పొజిషన్ దివ్యాకి అండ్ తనుజాకి వస్తాయి, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు అని చెప్పని అన్నారు. ఆయన ఆబ్వియస్లీ నేను తనుజాకే చేస్తాను అని చెప్పని అన్నారు. సో మన ఆయిషా కానీ వీళ్ళందరూ అన్నది ఏంటంటే, సార్ ఎక్కడి నుంచి అయినా కానీ మీరు బాండ్స్ తగ్గించుకుంటే బాగుంటుంది, మళ్ళీ రీస్టార్ట్ చేయండి, మీ జర్నీ ఇప్పుడు దాకా ఏమైతే ఉందో దాన్ని రీస్టార్ట్ చేయండి అని చెప్పని అన్నారు. నాకు తెలిసి ఇందులో రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటే, నిజంగానే ఆయన మంచి కోరి మీరు మంచి గేమర్ కాబట్టి ఈ బాండ్స్లో పడి మీ గేమ్ని పాడు చేసుకోవద్దు అనేది ఒక లెక్క అయితే, రెండో లెక్క ఏంటంటే వాళ్ళతో బాండ్లు వదిలేసి మాతో పెట్టుకోండి, మేము కూడా కనపడాలి కదా, సో మాతో పెట్టుకోండి అన్నట్టు అనిపించింది. నాకైతే కొద్దిగా అలా అనిపించింది అంతే. ఆ తర్వాత అవుట్ హౌస్ క్లోజ్ చేసేస్తున్నారని చెప్పని అన్నారు. సో బయట ఉన్న హౌస్ క్లోజ్ చేసేస్తున్నారు. అందరూ కలిసి ఇప్పుడు ఒకే కొంపలో ఉండాలన్నమాట. అందరూ ఒకే కొంపలో ఇరుక్కుని ఉండాలి. సో బాగుంటుంది, ఎక్కువ గొడవలు వస్తాయి అనమాట. అండ్ ఆల్సో నైట్ పడుకునేటప్పుడు ఇంకా లైట్స్ అన్ని ఆఫ్ చేస్తున్నారు అనగా దివ్య గారు వెళ్ళి మాధురి గారికి మీరు చెఫ్గా ఉండండి, మెయిన్ చెఫ్గా, మార్నింగ్ అన్ని కూడా చూసుకోండి అని చెప్పి ముందుగానే ఆవిడకి ఒక బాధ్యతనిచ్చింది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మార్నింగ్ అయిపోయింది. దివ్య గారు వెళ్ళి ఒక చోట కూర్చొని ఏడుస్తున్నారనమాట. భరణి గారు వెళ్ళి మళ్ళీ ఇదే ఒక గోల్రా బాబు వెళ్ళి ఎందుకు ఏంటి ఏడుస్తున్నావు అని చెప్పానంటే ఆవిడ చెప్తుంది అనమాట, హౌస్లో ఇన్ని బాండింగ్స్ ఉన్నాయి కదా, మన బాండింగ్నే ఎందుకు వెళ్ళి డౌట్ చేస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు, నేను నిజంగానే బ్రదర్ని అనుకున్నాను, హౌస్లో ఇన్ని బాండింగ్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఎవరిని క్వశ్చన్ చేయకుండా అన్నీ అన్నారు, అరే నేను రియల్గా నిజంగా బ్రదర్ అని చెప్పి ఫీల్ అవుతున్నాను, అది ఎందుకు వీళ్ళకి అర్థం కావట్లేదు అని చెప్పి అడిగింది. నిజంగానే మాకు అర్థం కావట్లేదు, నిజంగానే బ్రదర్ అన్నా కూడా ఏనో అంత చండాలంగా ఉంది, మాకు కనపడమే అలా కనపడుతుందో లేకపోతే ఎడిటర్ అలా చూపిస్తున్నాడో మాకు అర్థం కాదు. ఆ తర్వాత మనకు మార్నింగ్ సాంగ్ వచ్చేసింది. మార్నింగ్ సాంగ్ డాన్స్ చేస్తుంటే ఒక్క దివ్వెల మాధురి గారు మాత్రమే నుంచి అలా చూస్తున్నారు అనమాట. ఈ అమ్మాయి ఎందుకురా ఎగురుతున్నారు అన్నట్టు పాపం ఆవిడ చూసింది. ఆవిడ నుంచిన విధానం చూస్తే నాకు నవ్వు వచ్చేసింది. ఆడుర్రి నా కొడకల్లారు, మీరు ఎన్ని ఆటలు ఆడతారో ఆడుండి, నేను మీతో ఆడతాను అన్నట్టు నుంచుని ఆవిడ చూసింది, బాగుంది. ఆ తర్వాత ఇంకా కిచెన్లో మన దివ్య గారు ఆ గౌరవ్కి నన్ను ఎవరైతే తెలుగు రాదన్నారో అతనికి తెలుగు నేర్పిస్తూ ఉన్నారనమాట. ఇంకో పక్క నుంచి ప్యారలల్గా ఇమ్మానియల్ గారి కామెడీ వేరే లెవెల్. ఆయిషా గారికి ఒక పక్కన పులిహార కలుపుతూ, ఇది పులిహార అంటే బేసిక్గా ఇది ఎంటర్టైన్మెంట్తో కూడుకున్న పులిహార అంటే ఇది, నిజంగా వెళ్ళిపోయి ఎమోషన్స్ పెట్టేసుకుని బాండింగ్లు పెట్టేసుకుని ఈ కాదు, ఇది కరెక్ట్ కామెడీ అంటే. వెళ్ళి ఆయిషా గారితో మాట్లాడుతూ ఒక పక్క నుంచి తనుజ గారిని పోక్ చేస్తూ ఏదో నైస్గా ఎంటర్టైనింగ్గా చేస్తూ మంచి కామెడీ చేశారనమాట, బాగా వర్కౌట్ అయింది. ఆ తర్వాత ఇంకా కిచెన్లో నెమ్మదిగా నిప్పురవ్వ అలా రగులుకుంటుంది అనమాట మన కిచెన్లో అనమాట. ఏంటి ఇంత టైం అయిపోయింది ఇంకా వంట రావట్లేదు ఏంటి అని చెప్పని మాట్లాడుకుంటున్నారు. నిన్న మాధురి గారికి చెప్పారు కదా దివ్య గారు, సో మాధురి గారు లేట్గా రెడీ అయ్యి వచ్చారంట. ఇది ఇక్కడ జరుగుతుంటే ప్యారలల్గా మన అలేఖ్య చిట్టి పికిల్స్ గారు, సరే అలేఖ్య చిట్టి పికిల్స్ ఆ రమ్య మోక్ష గారు ఏం చేస్తున్నారు, వెళ్ళి సంజన గారిని కూర్చోబెట్టుకుని ఆవిడతో మాట్లాడుతుంది అనమాట. ఈ అమ్మ వెళ్ళి ఏం మాట్లాడుతుందంటే, నాకు మిమ్మల్ని చూస్తే చాలా బాగా అనిపిస్తుందండి, మొదట్లో మీరు వచ్చి మీరు ఒక మాట అనేసి వెళ్ళి పక్కన కూర్చుంటే వాళ్ళందరూ కొట్టుకు చచ్చిపోయినా పర్వాలేదు, నేను నా మాట మీద మాత్రమే నేను ఉంటానని చెప్పని ఉండేవారు, నాకు మీ డేరింగ్ అని అది కానీ చాలా నచ్చింది అని చెప్పాను. అంతే, మీరే పొగడాలి, ఇంకా మీలో మీరే మాట్లాడుకోవాలి ఇలాంటి వాటి గురించి. అమ్మ నాకు నిజంగా నవ్వు వచ్చిందిరా బాబు, వెళ్ళి పిల్ల ఎక్కడో తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేసి వేరే లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్లో ఉంటుందేమో అని చెప్పి అనుకున్నాను. లేదు, యాక్చువల్లీ తను ఏదైతే అనుకుందో అదే గేమ్ని తను అనుకున్న పాయింట్ నాకు అర్థమవుతుంది, బట్ అది ఇప్పుడే చెప్తే బాగోదు కాబట్టి చెప్పలేకపోతున్నాను. సో ఆవిడ వచ్చి కరెక్ట్గా పెట్టుకుంది అనమాట. ఆవిడతోనే కూర్చొని ఆవిడనే పొగట్టం అనేది నాకు చాలా భలే అనిపించింది నాకు. అండ్ ఆల్సో ఒక పాయింట్ ఆఫ్ నుంచి చూస్తే అది కూడా కరెక్టే, ఎందుకంటే సంజన గారికి ఒక ట్రిగ్గర్ చేయడం తెలుసు, సంజన గారికి ఒక పాయింట్ పెట్టి ఒక టాపిక్ని ఒక కంటెంట్ని క్రియేట్ చేయడం బాగా తెలుసు, ఆవిడ అందులో ఆరితేరిపోయి ఉందనమాట. కాబట్టి అది
అలేఖ్య చిట్టి పికిల్స్కి సంబంధించిన రమ్య మోక్ష గారు కూడా కరెక్ట్గా పట్టుకున్నారనమాట. ఎవరిని ఎలా కెలకాలో, ఎంతవరకు కెలకాలో అలా కీ చదిలేస్తే మిగిలిన ఆటంతా ఆటోమేటిక్గా జరిగిపోద్దండి. నేను మీలో అది గమనించాను అన్నట్టు ఉంది. అండ్ అలేఖ్య చిట్టి పికిల్స్కి సంబంధించిన ఆవిడ కూడా అమ్మ ఇన్నిసార్లు అంటానేంటి, సో రమ్య మోక్ష గారు కూడా దాన్ని ఓన్ చేసుకుంటుందేమో చూడాలి. ఆ తర్వాత ఎంతసేపటికి ఫుడ్ రాకపోవడం వల్ల, టిఫిన్ అవ్వకపోవడం వల్ల మన సోల్జర్ వీళ్ళందరూ వెళ్ళి ఆవిడని కూర్చోబెట్టి అడుగుతున్నారు అనమాట. మాధురి గారు ఒక నిమిషం ఎలా రండి అని చెప్పి కుర్చీ వెనక్కి లాగి మరీ సోల్జర్ కూర్చోబెడితే నేను కూర్చోను చెప్పేంటి అని చెప్పాను అంది ఆవిడ. అరగంట తెలిసిపోతుంది క్లియర్గా. ఆవిడ బేసిక్గా బయట ఆట చూసి వచ్చేసారండి. ఈడు అనవసరం, ఈడు ఇంటర్క ముక్కతో సమానం అని చెప్పని ఒకటి ఉంటుంది. ఈడు మనకు చాలా ఇంపార్టెంట్, వీడితో మర్యాదగా నడుచుకోవాలని ఒకటి ఉంటుంది. అండ్ అమ్మో వీడు డేంజర్ గాడు, మాట వస్తే తప్ప వీడితో కలవకూడదు అనేది ఒకటి ఉంటుంది. ఇలా 3 కేటగిరీస్ అక్కడ ఉన్న ఈవిడికి మాత్రమే కాదు, వైల్డ్ కార్డ్స్ ఎవరైతే వచ్చారో ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకే వాళ్ళంత కేర్లెస్గా, హీనంగా, లేకపోతే బొక్కలే అన్నట్టు పక్కన పెట్టేయడం, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడడం, ఎవరిని ట్రిగ్గర్ చేస్తే, ఎవరిని టార్గెట్ చేస్తే మనం కనపడతాం అనేది ఇలా ప్రతిదీ వాళ్ళు చూసుకున్నారండి. అందుకే వాళ్ళు అంతలా ప్లాన్ చేసుకుని వస్తున్నారు. అలాగే మాధురి గారు కూడా అంతే. సోల్జర్ గారు తీసి పడేస్తారు. అసలు ఏంటి కూర్చుంటానో చెప్తా ఏంటి, నుంచుంటా చెప్పు అని. అలా కాదండి, మీరు ఇలా చెయ్యాలి కదా, మీరు ఇక్కడ కూర్చోండి, రేపటి నుంచి ఇలా ఉంటే కుదరతో, లేట్ చేస్తా, అందరికి ఫుడ్ లేట్ అవుతుంది అంటే నేను అందకనగా లేట్ అయ్యి వచ్చాను, అప్పుడేం చేశారు, పొద్దున్న లెగిసాను, అప్పుడేం చేశారు, ఇలా విత్తండవాదం చేస్తానే ఉంది. బాగుంటాయి, మన ఆడియన్స్కి ఇలాంటి వాళ్ళు నచ్చుతారనమాట. ఈ విత్తండవాదాలు కాదు, ఇవి నోరేసుకుని పడిపోవడాలు, అతిగా వాగటాలు, ఇవన్నీ కాదనమాట. అది ఎవరో ఎక్కడి నుంచి ఒక కామనర్ వచ్చి చేస్తే అది విత్తండవాదం, అది వాగుడికాయ, అది ఇరిటేషన్, వాళ్ళని ఎలిమినేషన్. ఓకే, పాపం మన సోల్జర్ గారికి మండినట్టు ఉంది. అందుకే మీరు ఎలా మాట్లాడాల్సి వస్తే నేను వేరేగా మాట్లాడాల్సి వస్తుంది అన్నాడు. అలా మాట్లాడుంటే భలే ఉండి అనిపించింది. నిజంగా అలా కానీ మాట్లాడుంటే తస్సది ఆ సోల్జర్ ఎక్కడో ఉందిడు. అసలు ఆ ప్లేస్లో ఏమన్నా నేను వద్దులే కానీ ఆ ప్లేస్లో ఎవడన్నా ఉండంటే నిజంగా అవును ఇలాగే మాట్లాడతా, ఏం చేస్తావు అని చెప్పేసి. బయట వాళ్ళకి ఒక స్టేచర్ ఉండొచ్చండి, కానీ బిగ్ బాస్ హౌస్లో అందరూ సమానమే. చంపేస్తారా, ఊరు తీసేస్తారా నాకు తెలిసి అడుగుతున్నాను. ఏం చేస్తారో ఏంటి అలా మాట్లాడుతున్నావు, ఏంటి వాయిస్ రైస్ చేస్తున్నావు అంటే మనము రైస్ చేయొచ్చు, నువ్వేంటి వాయిస్ రైస్ చేస్తున్నావు, నువ్వు కూడా తగ్గు అని చెప్పాలి. మనం అలా చెప్పలేము. బయట ఉన్న స్టేచర్కో లేకపోతే దానికో భయపడిపోయి మళ్ళీ వచ్చి మన సోల్జర్ సారీ చెప్పడం నాకు నిజంగా నచ్చలేదండి. ఎందుకంటే సోల్జర్ది ఇందులో సున్నా తప్పు ఉంది. అసలు తప్పంతా, మేజర్ తప్పంతా మాధురి గారిదే ఉంది. ఆవిడ నోరేసుకుని పడిపోవడం, యాటిట్యూడ్ చూపించడం, యాటిట్యూడ్ కాదు ఓవర్ యాటిట్యూడ్ చూపించడం, ఓవర్ కాన్ఫిడెన్స్ కొడుకుని యాటిట్యూడ్ చూపించడం, ఇదంతా కూడా ఆవిడదే తప్పు అనమాట. మధ్యలో దివ్య గారు వచ్చి చెప్తున్నా కూడా లేదు అబ్బాయి ఈయనదే, అక్కడ ఉడకలేదండి పాపం, నేను ఏం చేయను కూర్చొని ఉడికిచ్చాను అంటే ఉడికిచ్చు, అదే కదా నీ పని. నాలో ఇలా చేసింది ఏంటి, అదే కదా. ఇన్ని రోజులు వాళ్ళు చేసిందంటే అదే కదా. ఇవాళ నువ్వు సడన్గా పట్టుసీర కట్టుకుని వచ్చి పట్టు బొమ్మల నుంచి నేను చేయనంటే అవుతుందా? ఒక పక్క నుంచి ఇది ఇలా జరుగుతుంటే 6 నెలలు అయితే వాడు వీడు అవుతారంటారు కదా, అలాగనమాట. సంజన గారు ఇంతకుముందు ఎవరైనా ఏదో చేస్తుంటే గొడవ అని డ్యాన్స్ చేసేది కదా. ఇప్పుడు అలా రీతు గారిని కూడా తీసుకుని వాళ్ళిద్దరు కలిపి డ్యాన్స్ చేస్తున్నారనమాట. వాళ్ళు అక్కడ కొట్టుకు సత్తుంటే ఇక్కడ నుంచి టిక్ అని డ్యాన్స్ చేస్తున్నారు. బాగుంటాయి ఎలాంటి, వాళ్ళిద్దరికే నప్పుతాయి. అదేంటో అర్థం కదా, వీళ్ళిద్దరికి భలే సెట్ అవుతాయి. ఎలాంటి బాగున్నారా, సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఆ తర్వాత ఇంకా మన దివ్య గారికి మెంటలు వచ్చేసి, అమ్మ ఎంతసేపు చెప్పినా కానీ అనవసరం రా బాబు ఈ మనిషి అని చెప్పని వచ్చి బెడ్రూమ్లో కూర్చొని బాధపడుతుంటే వెంటనే వెనకాల భరణి గారు వచ్చేసారంట. ఏడవక దివ్య, ఏడితే ఏడిచింది స్వామి, నీకెందుకు, ఆవిడ ఏడిపేదా, ఆవిడ ఏడవనివ్వచ్చు కదా. ఆ ఏడిపి వెనకాల వెళ్ళొద్దనే కదా జనాలు కానీ వైల్డ్ కార్డ్స్ కానీ అందరూ కోరుకునేది అదే కదా. వెళ్ళి ఎందుకు ఏడుతున్నావు, ఏడవకు ఆగు అంటే ఆవిడ ఏమంటుంది, ఆవిడ అరిచినందుకు నాకు బాధగా లేదు, ఆవిడ క్వశ్చన్ చేసినందుకు నాకు బాధగా లేదు, నా బాధల్లో దేనికంటే మీ ప్రోటీన్ షేకులు మీరే కలుపుకి తాగేస్తున్నారు, మీ యాపిల్ మీరే కట్ చేసుకుని తినేస్తున్నారు అని చెప్పని అంటుంది. బయట జరిగిన గొడవ ఏంటి, అసలు ఇక్కడికి వచ్చి అరుతున్న ఏడుపు ఏంటి, ఏందో ఎవరి గ్రాఫ్ నాళ్ళు కావాలని తగ్గించుకుంటారేమో అన్న ఫీలింగ్ వచ్చేసిందండి నాకైతే. అంత ఏంటది ఎక్కడో చూసాం దివ్య గారిని, ఆవిడ ఇంటెలిజెన్స్ కానీ, ఆవిడ మేధాశక్తి కానీ, అసలు ఆవిడ ఆలోచించే విధానం కానీ, యూజ్ చేసే పదాలు కానీ, వీటన్నిటిని బేస్ చేసుకుని ఎక్కడో ఉండాల్సిన కంటెస్టెంట్ బాండ్ల మధ్యలో ఇరుక్కుపోయి అలా ఉండిపోయింది అనమాట ఈవిడ కూడా. ఇంతలో మన సోల్జర్ వచ్చాడు. సార్ ఏంటి సార్ అలా మాట్లాడుతుంది, సో నేను ఏం అడిగాను అదే కదా చెప్పింది, మళ్ళీ లాస్ట్లో వచ్చి ఏడ్ చేస్తా ఏంటి అర్థనా, ఇంకో పక్క నుంచి ఆవిడ ఏడుతుంటే వెళ్ళి తనుజ గారు ఓదారుస్తున్నారు. ఇక్కడే మళ్ళీ పొరపాటు. మన వైల్డ్ కార్డ్స్ ఉన్నంత, ఒకే మాట మీద ఉన్నంత గట్టిగా ఇప్పటి వరకు వీళ్ళు కూడా లేరండి. ఇప్పటి వరకు ఉన్న సెలబ్రిటీలు కావచ్చు, కామనర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళెవ్వరు కూడా ఒక మాట మీద. వాళ్ళు చూడండి ఎంత గట్టిగా ఉన్నారో, ఆఖరికి ఆట కూడా కలిసిగా ఆడి మొత్తం అందరినీ దించేశారు వాళ్ళు. నాకైతే భలే అనిపించింది వాళ్ళందరూ మాట మీద ఉండే విధానం. ఏళ్ళే ఉండి సావరు, అదేంటో అర్థం కాదు. ఎందుకంటే ఏళ్ళలో ఏళ్ళే కిందకి లాక్కుంటారు కాబట్టి. సోల్జర్ వచ్చి అలా అడగగానే ఆయన చెప్పాడు అనమాట భరణి గారు, చూడు క్యాప్టెన్గా నీ పని ఏంటంటే అలాగే క్లియర్ కట్గా చెప్పేసాయి, మార్నింగ్ ఈ టైం కల్లా వంట అయిపోవాలి, అది వాళ్ళు రెడీ అయినా రెడీ అవ్వకపోయినా, లేట్గా లెగుతారో త్వరగా లెగుతారో ఏదైనా కానీ ఆ టైంకి ఫుడ్ ఉండాలని చెప్పు అని చెప్పని అన్నారు. ఓకే సరే అని చెప్పని అన్నాడు. పర్లే మామ అల్లుళ్ళో మాట మీద కలుపుతున్నారు. ఆ తర్వాత వచ్చిందండి అసలైన టాపిక్, మన అలేఖ్య చిట్టి పికిల్స్ అండ్ ఆల్సో మన దివ్యల మాధురి గారు కూర్చున్నారనమాట. కూర్చుని చెప్తున్నారనమాట, లైక్ అలేఖ్య చిట్టి చెప్తుందనమాట, ముందు నుంచి కూడా సోల్జర్ ఎప్పుడైతే ఆ శ్రీజ ఈ బెలూన్స్ కట్ చేస్తామో అప్పటి నుంచి ఎవరితోనూ మాట్లాడట్లేదు, మాట్లాడకపోతే మాట్లాడిపోయి మనకేంటి అని చెప్పని అనుకుంటున్నారు. అండ్ కొన్ని లూజ్ టంగ్, కొన్ని చెత్త మాటలు వదిలారు ఆవిడ.
మండిపోయింది అంతే, చోటు మారింది అంతే, మన నోటితోలో మారలేదు అని జనాలకు అనిపించేటట్టు మాట్లాడారనమాట. సోల్జర్ తనుజ మీద చేతులేసేస్తున్నాడు, వెళ్ళినప్పుడు ఇలా ముట్టేసుకుంటున్నాడు. నాకైతే చాలా చిరాకు వచ్చింది, లాగిపెట్టి కొట్టాలనిపించింది. నేనైతే కిందేసి తొక్కేస్తాను అసలు అని చెప్పానంటుంది. ఎవరు తొక్కుతారు? నువ్వు దొక్కుతుంటే జనాలు చూస్తా ఊరుకుంటారా? ఏం మాటలు పడతావు, మాట మాట్లాడేయడమేనా? వాళ్ళిద్దరు ఎవరో తెలుసా నీకు? వాళ్ళిద్దరు ఎప్పటి నుంచి బాండింగ్లో ఉన్నారో తెలుసా? అట్లీస్ట్ వాడు చేతులు వస్తాను కానీ ఇప్పుడు నువ్వే చెప్పాలా బొంగు, ఆ చేతి ఒక్క మాటతో తేల్చేయచ్చు అని చెప్పి. తనుజకి తెలీదా? తను కూడా లీనియన్స్ వాళ్ళకి లేని పక్క నీకు ఎందుకు గురు మధ్యలో మాట, మనలో అనమాట. అసలు మీకెందుకు? కళ్ళ ముందు తప్పు జరుగుతుంటే నేను చేయి ఎత్తుతాను, నేను మాట ఎత్తుతాను, నా గొంతు ఎత్తుతాను అని నీకు నువ్వు నిరూపించుకోవడానికా? కాదు కదా. అన్నిటికంటే వరస్ట్ స్టేట్మెంట్ అంటే తెలుసా? అమ్మాయిలు పిచ్చోడు ఎవ్వడ వాడడు. దీన్ని క్లియర్ కట్గా క్యారెక్టర్ అసాసినేషన్ అని చెప్పని అంటారనమాట. అమ్మాయిలు పిచ్చోడు లేకపోతే ఇంకో ఏంది అది దరిద్రగొట్టు లాంగ్వేజ్ అసలు. వద్దులే ఏదైతే బయట మాట్లాడుకుంటే ఓకేనండి, నలుగురు చూసే టీవీ షో. ఇప్పుడు పవన్కే వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకే అమ్మా నాన్నలు ఉంటారు కదా. ఇప్పుడు వీళ్ళకైతే ఎలా అయితే అమ్మా నాన్నలు ఉంటారో, ఒక ఆడపిల్ల మాట్లాడితే అయ్యో బాబా వాళ్ళ అమ్మా నాన్నలు ఏమైపోతారు, అమ్మాయి పెళ్ళి ఇలా అంటారు కదా. ఇలాంటి మాటలు క్యారెక్టర్ మీద మచ్చేసే మాటలు ఇతను అన్నప్పుడు ఉండదా? మొగుడికి అసలు అది ఉండదా ఏంటి నాకు అర్థం కదా. అదేం పరువు ఏమన్నా వెనకాల పెట్టి తిరుగుతాడు వచ్చిన దులిపేసుకోవడానికి. అలా అంటారు అన్నమాట. అమ్మాయిలు పిచ్చోడు, ఎప్పుడు కూడా అమ్మాయిలు కావాలి. ఏంది అది దరిద్ర కొట్టుతనం. కాకపోతే అమ్మాయి వీకెండ్లో ఇలాంటి అడగాలి స్వామి, ఇలాంటి అడగకపోతే ఇంకేం చేయలేవు. ఎందుకంటే మరో శ్రీజలాగా వెళ్ళిపోతూ ఉంటారు జనాలు అందరూ కూడా. మాట్లాడేవాడు మాట్లాడుతూనే ఉంటాడు, ఓటేసేవాడు ఓటేస్తూనే ఉంటాడు, కిందకి లాగుతూనే ఉంటారు. పేరుకే కామనర్స్, లేదంటే కంపెనర్స్ అవుతారు వీళ్ళు. ఇదంతా ఒక ఎత్తు అంటే అగ్నిలో ఆజ్యం పూసినట్టు మన మాధురి గారు అంతేలే 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లు అని చెప్పని అన్నారు. కొడతారు జనాలు చప్పట్లు, చాలా గట్టిగా కొడతారు. ఇలాంటి డిస్కషన్స్ మాట్లాడుతుంటే వీకెండ్స్లోనూ కొడతారు, డ్యూరింగ్ ఈ డేస్లో కూడా ఓట్లు చాలా గట్టిగా గుద్దుతారు గొద్దాల్సిన వాళ్ళకి. ఆ తర్వాత ఈ గోల అయిపోయిన తర్వాత మళ్ళీ అందరూ బయట కూర్చొని మాట్లాడుకుంటుంటే మన దివ్య గారు వచ్చి ఏమంటే 2 కప్పులు ఉంది, 2 కప్పులు పప్పు ఉంది, సో అది 2 పూట్ల వచ్చేటట్టు చూడండి 16 మందికి అని చెప్పాను. ఓ బకెట్ నీళ్ళు వేస్తానులే అని చెప్పాను అంటుంది. దీన్నే అటకారం అంటారు. ఈ అటకారమే ఇందాక సోల్జర్ వద్దు అంటే అరుతున్నావు ఏంటని చెప్పి కేకలేసింది. ఈ అటకారమే కదా. నువ్వు మాట్లాడుతూనేమో నీతి, ఎదటోడు మాట్లాడుతూనేమో బూతు, అంతేనా? బకెట్ నీళ్ళు అలా వేస్తారు సాంబార్లో, ఎటకారం కాకపోతే పోనీ అయిపోయిన తర్వాత ఏదో సరదాగా అన్నానండి అని చెప్పి అనొచ్చు కదా. లేదు చెప్తున్నాను కదా, ఈవిడికి ఒక ఫీలింగ్ అనేది ఉందండి. వీళ్ళందరికీ వైల్డ్ కార్డ్స్ అందరికీ కూడా ఆటను చూసి గేమ్ వీళ్ళు ఆడే విధానాన్ని చూసి వీళ్ళు ఇంతే వాళ్ళ స్టేజ్ని ముందుగానే ఫిక్స్ అయిపోయి మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే హౌస్ అంతా ఇంత కొట్టుకుని చచ్చిపోతుంటే మన ఆయిషా గారు మాత్రం అదే సినిమా జగదేగురుడు అత్తలకు సుందర్లో శ్రీదేవి గారి లాగా ఆ వైట్ శారీ ఒకటి వేసుకుని అందాలలో అలా కొంపంతా తిరిగేస్తుంది. ఆవిడ ఒక ఊపులో ఉందన్నమాట. అలా హాయిగా తేలుతూ హ్యాపీగా తిరిగేస్తుంది. పడే అట్టయినా కొట్టేస్తా ఉండే. కాసేపు నేను వైబ్ ఎంజాయ్ చేస్తానని చెప్పి వైబ్ ఉండాలి లైఫ్లో అనుకుంటే అలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మధ్యలో వచ్చి గొడవ పడినా ఏం చేసినా రీతు గారితో గొడవ ఉంది, అందులో కూడా వచ్చి టప్ అని 2 పప్పులు వేసి మళ్ళీ వెళ్ళిపోతుంది అలా హాయిగా. బాగుంది ఇదేదో. ఎందుకంటే డిష్ వాషింగ్ అని నెక్స్ట్ మన డీమన్ పవన్ ఆయిషాని పిలిచాడు, నేను రాను ఆ పాపను పిలుచుకో అని చెప్పాను. అందే పాపం నాకు తెలిసి ఆయిషా గారు నెమ్మదిగా ట్రిగర్ చేస్తున్నారు. వీళ్ళతో ముందు చాలా పెద్ద గొడవ ఉంటుంది. ఆయిషాకి చూడాలి మరి. నాకు తెలిసి రీతుకి కరెక్ట్గా ఆయిషాకి పడుతుంది అనుకుంటున్నాను నేను. సో ఆయిషాని పిలిచాడు, నన్ను పిలవలేదని రీతు కొద్దిగా ఎక్స్ట్రాలు చేసింది, ఏదో కొద్దిగా ఓవర్ చేసింది, కుర్చీని తన్నేసింది, ఏదేదో చేసింది. జనాలకు బోరు కొట్టేస్తుంది. చూడటానికి చాలా చిరాకు ఉంది. అట్లీస్ట్ పులిహోర అయినా కానీ కొద్దిగా నాణ్యంగా చింతపండు పిలిపించి కరెక్ట్గా కలపండి. ఇలా చేస్తే చాలా చండాలంగా ఉంటుంది, చూడడానికి ఎబ్బెట్టుగా ఉంది. ఒక పక్క నుంచి ఇదిలా జరుగుతుండగానే మన నిఖిల్ గారు వచ్చి నాకు బాండింగ్స్ అంటూ ఏమీ లేవు, నాకు ఫ్యామిలీ అనేది ఇంట్లో ఉంది అని చెప్పని అన్నారు. దాని గురించి మన అలేఖ్య చిట్టి వాళ్ళు అండ్ మాధురి గారు కూడా మాట్లాడుతున్నారు. అండ్ ఇక్కడ తాగలేదు వాళ్ళు, ఇంకొంచెం ముందుకెళ్ళి ఏమంటున్నారంటే దివ్యనిఖిత గారు కావాలని భరణి గేమ్ బయట చూసి వచ్చి కావాలని ఉంటుంది, ఆ భరణి గారితో తెలిసిపోతుంది అని చెప్పని అంటుంది. ఒక రకంగా చూసుకుంటే కరెక్టే, బట్ మరీ అంత కాదేమో అన్న ఫీలింగ్. ఒకరి మీద డిపెండ్ అయ్యి మరీ తన గేమ్ని చూపించుకోవాల్సినంత తక్కువ గేమర్ అయితే దివ్యనిఖిత గారు కాదు అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఆ తర్వాత నామినేషన్ స్టార్ట్ అయ్యాయండి. నామినేషన్స్ ఏం లేదు, పైనుంచి ఒక బాల్ వస్తుంది. ఆ బాల్ని మన వైల్డ్ కార్డ్స్లో ఎవరో ఒకరు పట్టుకోవాలి. సో నామినేషన్ బేసిక్గా ఎవరు చేసుకోవాలంటే మన వాళ్ళే చేసుకోవాలి. వైల్డ్ కార్డ్స్కి సంబంధం లేదనమాట. నామినేషన్స్ ఇప్పుడే వచ్చారు కదా, సో వాళ్ళని పంపరనమాట. వాళ్ళు కూడా ఎంతో కొంత కంటెంట్ పెంట కూడుకున్న వ్యవహారం అంతా ఇస్తే దానివల్ల వచ్చిన టీఆర్పీతో మన వాళ్ళు కొద్దిగా సొమ్ము చేసుకుని ఆ తర్వాత వాళ్ళని కూడా అందరికి పంపుతారనమాట. సో అలాగే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో హౌస్ మేట్స్, మన హౌస్ మేట్స్ అందరూ కూడా ఒకరినొకరు నామినేట్ చేసుకోవాలి. అలా ఎవరు నామినేట్ చేయాలనేది మన వైల్డ్ కార్డ్ నిర్ణయిస్తారనమాట. పైనుంచి ఒక బాల్ వస్తుంది, ఆ బాల్ని తీసుకుని వెళ్ళి తనుజ గారికి ఇవ్వాలన్నమాట. తనుజ గారికి ఇచ్చారు. ఫస్ట్ బాల్ పడింది, బాల్ పడగానే మన నిఖిల్ గారు వెళ్ళి చాలా బలంగా ఉన్నాడు మనిషి, చేతిలో తీసుకోవడం చాలా కష్టంగా ఉంది. సో వెళ్ళి ఆ బాల్ తీసుకుని చాలాసేపు హోల్డ్ చేసుకుని ఉంచి ఎండ బజర్ వచ్చేంత వరకు ఉంచి ఆ తర్వాత వెళ్ళి తనుజ గారికి ఇచ్చారనమాట. వీళ్ళందరూ ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్తున్నారండి. పైకి మాట్లాడుకుంటున్నారో లేదో తెలియదు కానీ మొత్తానికి ఒక స్ట్రాటజీ ప్రకారం ఉన్నారు. సో వెళ్ళి తనుజ గారికి ఇస్తే తనుజ గారు వెళ్ళి ఫస్ట్ రాము గారు నామినేట్ చేశారు.
తుప్పాసి రీజన్. నాకు తెలిసి ఇవాళ తనుజ గారు పెట్టిన రీజన్స్ అన్నీ కూడా ఆవిడకే రివర్స్ అవుతాయి, ఆవిడకే వర్తిస్తాయి. ఏంటది ఈ మధ్య ఏదో సినిమా వచ్చింది, నన్ను ఏదైతే అన్నావో అవన్నీ మీ అమ్మకే రా అన్నాడు కదా మన, అది ఆ సినిమా అంటే లిటిల్ హార్ట్స్లో ఉంటుంది. సో ఆ డైలాగ్ గుర్తొచ్చింది అనమాట. ఆవిడ ఏదైతే అందో అవన్నీ ఆవిడకే వర్తిస్తాయి. రాముని బేసిక్ ఏమంటుంది, నువ్వు చాలా డిపెండెంట్గా ఉంటున్నావు, ప్రతి డెసిషన్ వేరే ఒకరిని తీసుకుని ఉంటున్నావు, నీ గేమ్ కనపడట్లేదు, ప్రతి దానికి కూడా ఇంకొకరు సజెషనే తీసుకున్నావు అని చెప్పి. నువ్వేం చేసావు ఇన్ని రోజులు? నువ్వు ఇన్ని రోజులు చేసిన పని అదే. నాన్న ఏం లేకపోయింది నాన్న పాజ్ చేయి నాన్న నా పక్క నుండి నన్ను చూసుకోను నాన్న తినాలి నాన్న, వెళ్ళాలి నాన్న, సావాలి నాన్న, పడుకోవాలి నాన్న, ప్రతిదీ నాన్న అనుకుంటూనే చేసా కదా. ఇది కదా డిపెండెన్స్ అంటే. కనీసం గేమ్లో కూడా నాన్న సపోర్ట్ లేకుండా బెడ్ మీద ఉండలేకపోయావు, కనీసం గేమ్లో కూడా నాన్న సపోర్ట్ లేకుండా ఆ పూల్ టాస్క్లోంచి బయటికి రాలేకపోయావు. ప్రతిదీ నాన్నతోనే కదా. నువ్వు ఎక్కడ ఇండివిజువల్గా ఉన్నావని చెప్పి ఇంకొకటి నామినేట్ చేయడానికి. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. పోనీ ఆ ఒక్క పాయింట్తో ఆగావంటే, లేదు సంజన గారికి ఎందుకు నువ్వు చేయలేదు, నువ్వు పర్సనల్ అసిస్టెంట్ వా, లేదు సారీ నువ్వు డాక్టర్వా, నీకు తెలుసా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఏంటి, ఎందుకు ఈ పాయింట్లన్నీ? ఆల్రెడీ తుప్పాస్ పాయింట్, వేస్ట్ అసలు. ఈ విషయంలో రాము గారే కరెక్ట్. ఆ తర్వాత మన సెకండ్ నామినేషన్ వచ్చి తనుజ గారు సుమన్ గారిని చేశారనమాట. ఇది ఇంకా దారుణం. మీరు ఇన్వాల్వ్మెంట్ ఉండట్లేదండి, మీరు ఎవరితోనూ కూడా యాక్టివ్గా ఉండట్లేదు అని చెప్పారు అన్నారు. సుమన్ గారు కరెక్ట్గా మాట్లాడారు. అబ్బా, ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ అంటే ఏంటి, ఏం మాట్లాడాలి, అందరితోనూ ప్రతి ఒక్కరితోనూ మాట్లాడాలి, నా బయోడేటా ప్రతి ఒక్కరితోనూ ఉండాలి. ఇన్వాల్వ్మెంట్ అంటే నా అంతటి నేను వెళ్ళి కెలికించుకుని ఏది చేయలేను కదమ్మా అంటాడు. వినొచ్చు కదా ఈ మనిషి ఎంతో. లేదండి మీరు యాక్టివ్గా ఉండట్లేదు, వీకెండ్లో ఉంటారు, తప్పు జరిగినప్పుడు మాట్లాడతారని చెప్పి. ఇప్పుడు ఆయన అదే అన్నాడు అనమాట. తప్పు జరిగినప్పుడు వాయిస్ రేస్ చేసి మాట్లాడటం ఒకటే యాక్టివ్, మిగిలిన టైంలో అది యాక్టివ్ కాదమ్మంటే కాదు సార్ యాక్టివ్ కాదంట. ఓకే అమ్మ రైట్ అన్నాడు. ఎందుకు వాదిస్తాడు ఆయన? చాలా సింపుల్గా ఉంది. ఆయన మాట్లాడాల్సినప్పుడు మాట్లాడుతున్నాడు, ఆయన వల్ల ఎంత అవుతుందో అంత చేస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా అంతే కదా. నిన్నగాక మొన్నగా కూడా నువ్వు కూడా 24 గంటలు సుమన్ గారితో ఉన్నావా? లేదు కదా. ఇప్పుడు అదే సామెత ఉంటుంది, మీ ఇంటి నుంచి ఈ ఇంటికి ఎంత దూరమో ఈ ఇంటి నుంచి మీ ఇంటికి కూడా అంతే దూరం కదా. ఇతను వెళ్ళి వచ్చి నీ దగ్గరకు వచ్చి మాట్లాడట్లేదు అంటే నువ్వు కూడా ఇలా అతనితో మాట్లాడట్లేదనే కదా అర్థం. 24 గంటలు మొన్నటిదాకా మీ నాన్న సంఖలోనే కదా ఉన్నావు. దాని అర్థం ఏంటి? అప్పుడు నువ్వు కూడా యాక్టివ్గా ఉండట్లేదనే కదా, ఒక పర్సన్ దగ్గర యాక్టివ్గా ఉంటున్నావు అని కదా అర్థం. సో ఈ 2 పాయింట్లో కూడా నాకు తెలిసి తనుజ గారిదే అంటే తప్పు. సో ఎలా చూసుకున్నా కానీ లేదు అసలు. అండ్ ఇదే నామినేషన్స్ గురించి మన వాళ్ళు మాట్లాడారు, వేరే లెవెల్ అసలు. దివ్వెల మాధురి గారు సూపర్ అసలు ఈ విషయంలో తీసుకుని వచ్చి, నువ్వెప్పుడు కూడా ఒక స్ట్రాంగెస్ట్ పర్సన్ నామినేట్ చేయాలి, వీకెస్ట్ పర్సన్ నామినేట్ చేస్తామంటే అర్థం కాదు నాకు అని చెప్పాను. అంతే కరెక్ట్ పాయింట్ అండి. అండ్ ఆల్సో అలేఖ చిట్టి గారు కూడా వచ్చి సుమన్ గారితో అదే అంటున్నారనమాట. ఎవరినో నామినేట్ చేయాలి, వేరే వాళ్ళని నామినేట్ చేస్తే వాళ్ళు బాధపడతారని చెప్పి, వాళ్ళెవరు మీకు తెలుసు నాకు తెలుసు, వాళ్ళు బాధపడతారని చెప్పి కావాలని మిమ్మల్ని నామినేట్ చేసిందండి అని చెప్పన్నారు. విచ్ ఇస్ వెరీ 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 ట్రూ. అండ్ ఆల్సో దివ్వెల మాధురి గారు కూడా అదే చెప్పారనమాట. మనం ఎప్పుడు కూడా స్ట్రాంగెస్ట్ పర్సన్ నామినేట్ చేయాలి, మనం నామినేట్ చేస్తే కరెక్టేరా బాబు అనిపించాలి, నామినేషన్ పాయింట్స్ అంత స్ట్రాంగ్గా ఉండాలనిపించింది. ఇది నామినేషన్ అంటే. నామినేషన్ ముందు ఉండాల్సిన బ్రెయిన్ సెట్, మైండ్ సెట్ ఇది అనమాట. నాకు తెలిసి ఇప్పుడు నామినేషన్ ఏ రేంజ్లో ఉంటుందో చూడాలని ఉందో, ఈగర్లీ వెయిటింగ్ అసలు. ఎంతమంది ఇన్ని రకాలుగా చెప్తున్నా కానీ తనుజ వెళ్ళి మళ్ళీ వాళ్ళ దగ్గరకు వచ్చిన వీళ్ళ దగ్గరకు వచ్చిన, అరే అతను ప్రతిదీ భరణి గారిని అడిగే చేస్తాడు, భరణి గారు ఏం చెప్తే అది చేస్తాడు. మరి మొన్నటిదాకా నువ్వు కూడా చేసింది అదే స్వామి, వెనక్కి తిరిగి చూసుకో ఒకసారి తెలుస్తుంది. ఆ తర్వాత మన వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా ఒకరి దగ్గరికి వెళ్ళి ఒకరి డిస్కషన్ అండి. నీకు బాల్ ఇస్తామని మనం మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీకు బాల్ ఇస్తే మీరు ఎవరు నామినేట్ చేస్తారు, మీకు బాల్ ఇస్తే ఎవరు నామినేట్ చేస్తారు. సో ఇది డిస్కషన్ అంటే, ఇలా ఉండాలి. డిస్కషన్ అంటే బేసిక్గా ఎప్పుడు ఇలా ఉండాలి. వైల్డ్ కార్డ్స్ అందరూ ఒకే మాట మీద ఉన్నారండి. నా భూతో నా భవిష్యత్తు అసలు మైండ్ ఏం నాకు తెలిసి ఒక్కొక్కరు మన వాళ్ళు పోతా ఉంటారనమాట. వీళ్ళకి ఛాన్స్ ఇచ్చుకుంటూ కూర్చుంటే మన వాళ్ళు బద్దకస్తులు అయిపోయి, బాండింగ్లో ఇరుక్కుపోయి, ప్రేమ పంజరాల్లో ఇరుక్కుపోయి, ఆట మర్చిపోయి బాండింగ్ల మధ్యలో తేలుతున్నారనమాట. వీళ్ళు వచ్చి మామూలుగా ఆడినా కానీ అది వేరే లెవెల్లో ఆడారనిపిస్తుంది అనమాట. గేమ్ రాక ఒక మూల కూర్చుని మనకు పులిహార ఒకటే వచ్చి అనుకునే వాళ్ళంటే అర్థం ఉంది. ఒక్కొక్కరు ఇంత బాడీలు వేసుకుని, ఫిజికల్ వేసుకుని, ఇంత మైండ్లో వేసుకుని బోల్డ్ అంత ఉంటారనమాట. అందరూ బాండ్లో ఇరుక్కుపోయారు, మొత్తం అందరూ కూడా ఆ బాండ్ అనే కొంపలో ఇరుక్కు తెచ్చారు. కాబట్టి వీళ్ళకి చాలా గట్టిగా కనబడతారు అనమాట. వైల్డ్ కార్డ్స్ అందరూ ఒక మాట మీద ఉండి ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు అనమాట, మీకు బాల్ ఇస్తే ఎవరు నామినేట్ చేస్తారు, మీకు బాల్ ఇస్తే ఎవరు నామినేట్ చేస్తారు అని. సో ఒక్కొక్కరు ఒక రీజన్ చెప్పుకుంటూ వచ్చారు. సో ఫైనల్లీ మళ్ళీ బాల్ వచ్చేసింది. బాల్ రాగానే ఈసారి వచ్చి వీళ్ళకి కాలుకి పడతా ఉంది. బాల్ అందరి చేతిలోంచి మారి మన అలీక చిట్టి పికిల్స్ గారి చేతిలో పడిందనమాట. ఆవిడ చేతిలోంచి పడ్డాక ఇంక బయటకు రాదు. సో ఆవిడ అదే చెప్తుంది అనమాట, నో ఆయిషా యూ కాంట్ అంటే నో అని చెప్పని అంటుంది. సరే ట్రై చేసుకో అని చెప్పని అంది. ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే చూడండి. ఆ పిల్ల జిమ్ బాడీ కానీ, ఆ ఫిజిక్ కానీ, ఆ కండ వయసు కానీ మామూలుగా ఉండదు అసలు, వేరే లెవెల్ అసలు. ఆ పిల్ల కండ చూసారంటే ఇంకోలా ఉంటుంది అసలు. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. ఆ కండలోంచి బాల్ బయటికి రావడం అనేది అసాధ్యం. అవసరమైతే బాలులో బొక్కడిపోయి గాలి వెళ్ళిపోయినా కానీ అక్కడ పీకైపోయి చచ్చిపోద్దేమో కానీ బాల్ మాత్రం బయటికి రాదు, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఓరి అమ్మ, అంత గట్టిగా ఆ పిల్లలు నొక్కు పట్టుకుని పైకి చాలా నవ్వుతా, ఈ చీక్స్ నవ్వుతా, ట్రై
ట్రై చేసుకో అంటుంది అంతమంది లాగుతుంటే. సో బిగ్ బాస్ కూడా బజర్ ఇచ్చేసాడు. సో బజర్ ఇచ్చిన తర్వాత ఆవిడ వెళ్ళి ఆ బాల్ ఏదైతే ఉంటుందో ఆ బాల్ వెళ్ళి రాము గారికి ఇచ్చిందనమాట. రాము గారు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఎందుకు ఇచ్చారని. రాము గారు ఎవరినో నామినేట్ చేస్తారు అనుకున్నట్టున్నారు, బట్ రాము గారు కరెక్ట్గానే నామినేట్ చేశారు. రీతుని, డీమన్ పవన్ని నామినేట్ చేశారు. వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తూ చెప్పిన పాయింట్ ఒకటేనండి, ఏదైతే మన ఆ టాస్క్లో ఆ ఫ్లా చేశారు కదా, ఫౌల్ చేశారు కదా, ఆ బెలూన్ టాస్క్లో ఏదైతే ఉందో ఆ బెలూన్ టాస్క్లో ఫౌల్ చేసినందుకు కానీ నామినేట్ చేస్తున్నారంటే రీతు అమ్మా వేరే లెవెల్ అసలు. ఇది వాగుడికాయ తత్వం అంటే. ఒరే స్వామి, నీ వెనకాల తప్పున్నా, నీ మీద తప్పున్నా, నీ మొక్కం మీద అంత క్లియర్ కట్గా ఆన్ ఫేస్ మొక్కం మీద దొబ్బి పెట్టారు ఆదివారం క్లియర్గా, శనివారం నాగార్జున గారితో సహా క్లియర్ కట్గా చెప్పారు. ఈ మనిషి నేను ముందే చెప్పాను బుర్ర అంటే మాట్లాడినవద్దు. మనకు గట్టి వాయిస్ ఉండటం వల్ల అవతలోడు నిజం మాట్లాడుతుంటే మనం ఎక్కువ మాట్లాడేసి వాగేసి ఆడి నిజాన్ని నలుగురికి వినపడనివ్వకుండా చేసే దాంట్లో ముందుండేది ఎవరంటే రీతు గారు. రీతు గారు క్లియర్ కట్గా అసలు ఆయన మనిషి చెప్తుంటే వినొచ్చు కదా, విందే అవతలోడు చెప్పిన దానికి సమాధానం చెప్పొచ్చు కదా. చెప్పదు, వితండవాదం చేస్తుంది. నువ్వేం చేస్తున్నావు, నిద్ర అవుతున్నావా, నువ్వు పడుకుంటున్నావా, ఇలాంటి వితండవాదం. ఆవిడ చేసింది క్లియర్ కట్గా ఫౌల్ అండి. అండ్ ఆల్సో పవన్ కూడా ఈ ఫౌల్ చేస్తుంటే నువ్వు సపోర్ట్ చేసావు కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నానని చెప్పని అన్నాడు. మధ్యలో సాక్ష్యం కోసం పాప ఇమ్మాన్యుయల్ గారిని కూడా అడిగారు, బట్ ఇమ్మాన్యుయల్ గారు కూడా ఎందుకో తేలిపోయినట్టే అనిపించింది. ఎందుకో వాళ్ళిద్దరి మధ్య ఉండడానికి వీలు లేదో లేకపోతే ఏమనుకున్నాడో తెలియదు. కానీ మన రీతు గారు అయితే ఇంకా వరస్ట్ అండి. చాలా ఎంత దరిద్రంగా వీలైతే అంత దరిద్రంగా వాదించింది అనమాట. ఈ వాదనలు నచ్చితే జనాలకి బేసిక్గా ఎవడైతే నిజంగా పాయింట్ కోసం కష్టపడి ఫైట్ చేశారో వాళ్ళని అన్ఫేర్గా ఎలిమినేట్ చేసి పంపించేస్తాం అనమాట మనం. ఇలాంటి వాళ్ళు వాదనలు నచ్చుతాయి అనమాట. సాంబార్లో బకెట్ నీళ్లు పోసేవాళ్ళు, వాదిస్తుంటే వితండవాదం వాదించేవాళ్ళు, నాన్న బొన్న అని చెప్పని ఇలాంటి పెట్టేవాళ్ళు, వీళ్ళందరూ ఉండాలన్నమాట. ఎవరైతే కరెక్ట్గా ఆడతారో సింగిల్గా నుంచొని ఉంటారో వద్దులే కావాలని చేస్తున్నాను అనుకుంటారు మళ్ళీ జనాలు. సో అది బేసిక్గా సో వాళ్ళిద్దరూ అయ్యారనమాట. సో అలేక చిటిపికల్స్ వాళ్ళు ఎవరో ఒకరిని సేవ్ చేయాలి కాబట్టి మన రీతును పక్కన పెట్టి డీమాన్ చేశారనమాట. ఎందుకంటే నీకు బుర్ర లేదు అని చెప్పని అన్నారనమాట. ఎందులో లేదో నాకు చెప్తావా అంటే అన్నిట్లోనూ లేదు, ఒకటని కాదు 100 ఉన్నాయి, అందులో ఏమని చెప్పమన్నావు అని చెప్పాను అంది. ఓకే డన్. మరి ఇంకా చాలా నామినేషన్స్ ఉన్నాయి, బట్ మిగిలిన ఏమవుతాయి అనేది చూడాలి. ఇంకా రేపు పొద్దున్న తెలుస్తుంది అనుకుంటా. సో ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఈ రోజు ఎపిసోడ్లో మీకు ఎవరు వైల్డ్ కార్డ్స్లో ఎవరు బాబోయ్ తలపోట్రా బాబు అమ్మ ఎలాంటి వాళ్ళు ఎందుకు వచ్చారా నాయనా అని మీకు ఎవరికి అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఎవరికి పోటీ అవ్వబోతున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే జనాల అబ్జర్వేషన్ ఎలా ఉందో నలుగురికి తెలియాలి, అందువల్ల అనమాట. సో ఈరోజు నేను మా ఇంటికి వచ్చాను ముందు చెప్పినట్టు. సో అందువల్లే నాకు మైక్ లేదు ఏం లేదు. సో ఫోన్లోనే ఇలా చేస్తున్నాను. చేయనొప్పి వచ్చేస్తుంది అక్కడి నుంచి దీని తల్లి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి రివ్యూస్ డైలీ రావడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ అమ్మా.